ప్లస్ వాళ్ళైతే 2 ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేసిల్లు. అల్ట్రా మోడల్ అని, ఇంకోటి నాన్ అల్ట్రా మోడల్ అని లాంచ్ అయితే చేసిల్లు. ఇవైతే రెండైతే మనమైతే రివ్యూ అయితే చేద్దాం. మరి ఫోన్స్ అయితే ఎట్లున్నాయి ఏందని టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోని అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఫస్ట్ అయితే కలర్స్ అయితే స్క్రీన్ పై వేసిన ఏమేమి కలర్స్లో వస్తున్నాయని. ఏప్రిల్ 9th అయితే లాంచ్ అవుతున్నాయి ఈ ఫోన్స్ అయితే మీకైతే. దీని స్పెక్స్ వచ్చేసి మీకైతే యూనివర్సిటీ ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు, 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు, హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. దీనిలో 9000 అయితే పెట్టిల్లు. నార్మల్ బేస్ మోడల్ అయితే మీకైతే అల్ట్రా మోడల్ అయితే 11000 అయితే పెట్టిల్లు. బ్యాక్ సైడ్ లుక్స్ అయితే మీకైతే ఇట్లా ఉంటుంది. బ్యాక్ సైడ్ లైట్ కూడా ఇచ్చిల్లు. వీళ్ళైతే లైట్ చూస్తే మీకైతే ఇట్లా ఏంది ఉంటుంది, కస్టమైజ్ కూడా వేసుకోవచ్చు. ఇది అయితే మీరైతే సెట్టింగ్స్లోకి వచ్చేసి లైట్ అయితే మీకు నచ్చినైతే అయితే మీరైతే కస్టమైజ్ అయితే వేసుకోండి. ఇది అయితే గేమ్స్ ఆడేటప్పుడు కూడా బ్యాక్ సైడ్ అయితే మీకైతే బ్లింక్ అయితే అయితే దీంట్లో గేమింగ్ ట్రిగర్స్ కూడా ఇచ్చిల్లు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా 193 grams అయితే ఉన్నది ఫోన్ వేట్ అయితే. 8.5mm థిన్ అయితే ఉన్నది. పాలికార్బోనేట్ బ్యాగ్, పాలికార్బోనేట్ ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు. డ్యూయల్ జీరో స్పీకర్స్ అయితే ఇచ్చిల్లు ఈ ఫోన్లో మీకైతే. డ్యూయల్ మైక్ కూడా ఉంటుంది, డ్యూయల్ స్లిమ్ షాట్ కూడా ఉంటుంది మీకైతే. దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకైతే క్విక్ గేన్ అయితే వర్క్ అయితే ఇస్తుంది. USB 2 తోటి అయితే వస్తుంది ఫోన్ అయితే మీకైతే. IP68 రేటింగ్ అయితే ఇచ్చింది దీనిలో మీకైతే. 6.78 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చింది దీనిలో. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది మనకి దీనిలో. అల్ట్రా వర్షన్లో అయితే మీకైతే బెజల్స్ కూడా చాలా తక్కువ అయితే ఇచ్చిల్లు ఈ అల్ట్రా వర్షన్లో అయితే మీకైతే. దీంట్లో కూడా మీకైతే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిల్లు. 2.5D గ్లాస్ అయితే ఇచ్చిల్లు. HPMM బ్రైట్నెస్ అయితే 1800 nits అయితే ఉన్నది మీకైతే దీంట్లో. యూజ్ చేసేటప్పుడు కూడా ఈ అల్ట్రా మోడల్ అయితే మీకు అయితే చాలా స్మూత్ అయితే ఉన్నది. దీంట్లో MediaTek Dimensity 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉన్నది. అన్బ్లూస్ కూడా అయితే 9 lakhs ప్లేస్ అయితే వచ్చింది. LPDDR4X UFS 2.2 స్టోరేజ్ వస్తుంది ఈ ఫోన్ అయితే మీకైతే. BGM అయితే మీకైతే 60 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది ఈ ఫోన్ అయితే మీకైతే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆడుకోవచ్చు టైం పాస్ మీద అయితే గేమ్స్ అయితే. Android 16 మీద వస్తుంది. 1 year Android అప్డేట్స్, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని చెప్తారు వీళ్ళైతే. గూగుల్ డైలర్తో వస్తుంది. కాల్ రికార్డింగ్ అట్లాంటి ఏముండే దీంట్లో. మెయిన్ కెమెరా అయితే 50 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ మీరు అయితే 4K 30 FPS అయితే వీడియోకి అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. సోనీ సెన్సార్ ఇచ్చిల్లు, మంచి సెన్సార్ అయితే ఇచ్చిల్లు. ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిల్లు దీనిలో మీరైతే. ఫ్రంట్ అయితే 13 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి మీరు అయితే చెక్ చేయండి ఎట్లా వస్తాయి ఏంటంటే. ఫోటోస్ అయితే మీకు అయితే నార్మల్ అయితే వస్తాయి, మరి అంత సూపర్ అని చెప్పలేను కానీ ఓకే వస్తాయి ఫోటోస్ అయితే. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు దీనిలో. 40 watt వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే మీకైతే. బాక్స్లో మీకైతే 33 watt ఛార్జర్ ఇచ్చిల్లు. 40 watt ఇస్తే బాగుండు. 100% ఛార్జ్ చేయడానికి 90 minutes అయితే అవుతుంది. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది మీకైతే. ఈ ఫోన్ వచ్చేసి మీరైతే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చింది అయితే ఈ ఫోన్ అయితే తీసుకోండి.